హలో అండి. ఈరోజు నా స్టైల్లో పచ్చి పులుసు ఎప్పుడూ కూడా ఏ విధంగా చేస్తానో ఆ విధంగా చూపించబోతున్నాను. నేను చేసే విధంగా అయితే చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేత వంకాయలు తీసుకొని నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా వాటర్ వేయలేదు, జస్ట్ ఇప్పుడు ఆయిల్ వేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు చిన్నవి ఒక 3 తీసుకున్నాను. టమాటాలు ఒక 3 చిన్నవి, ఆనియన్స్ ఒక 2 కొంచెం పెద్దగా ఉన్నాయి. కొత్తిమీర కాడలు అయితే ఫ్లేవర్ బాగుంటుందని నేను కాడలు తీసుకున్నాను. కొత్తిమీర పైన వేసుకోవచ్చు, ఈ కాడలు ఏంటంటే బాగా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనేసి నేను ఈ కాడలను తీసుకున్నాను. చేసిన తర్వాత దీనిపైన వేసుకుంటాను. కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఒక నిమ్మపండు అంతా చింతపండు. ఇవి 2 మెంబర్స్ కానీ 3 మెంబర్స్ కానీ కరెక్ట్గా సరిపోతుంది. అయితే ఇప్పుడు పచ్చి పులుసు చేసే ప్రాసెస్ మీకు చూపిస్తాను. అయితే నేను పచ్చి పులుసులోకి పచ్చిమిర్చి వేస్తాను, ఎండుమిర్చి వేస్తున్నాను, చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను. ముందుగా నేను కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. జస్ట్ కొంచెం మాత్రమే వేసుకున్నాను, ఎక్కువ వేసుకుంటలేదు ఎందుకంటే పచ్చి పులుసే కాబట్టి. జస్ట్ కాయగూరలు మగ్గడానికి. నూనె హీట్ ఎక్కిన తర్వాత చిటికెడు జీలకర్ర, వంకాయలు ఫస్ట్ కింద వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయడం కాకుండా దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి మూత పెట్టేస్తాను. చక్కగా మగ్గిపోతుంది. వంకాయ మెత్తగా అయ్యేంత వరకు మగ్గిపోతే సరిపోతుంది. ఇదిగోండి నేను రాక్ సాల్ట్ వేస్తున్నాను. దీన్ని కలిపేసుకునేలాగా మూత పెట్టేసుకుంటే మనం కొంచెం ఆయిల్ వేసినా కూడా నీరు చక్కగా నీరు కింద వచ్చేసి వంకాయ మెత్తగా మగ్గిపోతుంది. వంకాయలు మగ్గిలోపు చింతపండుని రసం తీసుకోవాలి. నిమ్మకాయ అంటే సరిపోతుంది, మరీ పులుపు అయితే బాగోదు, అందుకే ఒక నిమ్మకాయ తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మగ్గిపోయింది. వంకాయ అయితే చక్కగా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటా వేసేసుకొని దాన్ని కూడా మగ్గించుకోవాలి. టమాటాలు వంకాయలు మగ్గిన తర్వాత టమాటా వేస్తున్నాయి, ఎందుకంటే ఈ టమాటాలో ఉన్న పులుపు వల్ల వంకాయ సరిగ్గా మగ్గదు. వంకాయ పచ్చి పులుసులో బాగా మగ్గితేనే టేస్ట్ అనేది వస్తుంది. కొత్తిమీర కాయలు కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి. ఇది కలిపేసుకున్నాను. ఇదిగోండి కలిపేసి టమాటాలు మగ్గుతున్నాయి కదా, టమాటాలతో పాటు పచ్చిమిర్చి కూడా మగ్గుతాయి. ఇలా ఆయిల్లో కాకుండా చక్కగా ఈ టమాటాలతో పాటు పచ్చిమిర్చి మగ్గితే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకే నేను ఎప్పుడు ఆయిల్లో కాకుండా ఇలా టమాటాలతోటి వంకాయలతోటి ఉడకబెడతాను, డైరెక్ట్ ఆయిల్లో వేయను. ఇదే ప్లేస్లో నేను ఎండుమిర్చిని ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకొని చక్కగా పప్పు గుత్తితోటి నలిపేసుకుంటాను. ఇలా మెదుపుతాను, అప్పుడు బాగుంటుంది. మిక్సీలో వేయను నేను. ఇంకా 2 మినిట్స్ టమాటా మగ్గేసి ఈ పచ్చిమిర్చి పచ్చి వాసన పోయినంత వరకు అయితే చాలు. జస్ట్ ఇదిగోండి ఇలా చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పు గుత్తితోటి ఇలా మ్యాష్ చేసేసుకోవాలి. మెత్తగా మ్యాష్ అయిపోయిన తర్వాత చింతపండు వేయాలి. ఇదిగోండి మెత్తగా మెద్దేసుకున్నాను కదా, ఇలా కచ్చపచ్చి దంచుకుంటేనే బాగుంటుంది. పాతకాలం పద్ధతిలో ఇలాగే చేసేవారు, పప్పు గుత్తిని యూజ్ చేసి ఇలా మెద్దేవారు. ముందుగా తీసుకున్న చింతపండు రసం వేసేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసేసుకుంటాను. ఇప్పుడు ఉప్పు పులుపు సరిపోయినా చూసుకొని
కరెక్ట్గా సరిపోయినాయి. కొంచెం సాల్ట్ పడుతుంది. పైన కొంచెం కొత్తిమీర కాళ్ళు వేసేసుకోవాలి. చూసారు కదండి, వంకాయలు చక్కగా మగ్గడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా ఈ రకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిపులుసు రెడీ. అన్నంతో తింటే దీంతో చికెన్ ఫ్రై లేదా ఫిష్ ఫ్రై కాంబినేషన్ బాగుంటుంది.